వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఆఫ్లైన్స్ లుక్స్ చూస్తే హాలీవుడ్ హీరోలు తల ధన్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడైతే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ వైడ్గా రికగ్నైజేషన్ పొందిన రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ లుక్స్ మామూలుగా లేవు. ప్రజెంట్ టాలీవుడ్లో రామ్ చరణ్ గారిలా లుక్స్ మెయింటైన్ చేస్తున్న హీరో ఎవరు లేరు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ గడ్డం కానీ ఒక రాయల్ లుక్లో కనిపిస్తున్నారు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా విషయాలు పక్కన పెడితే, దాని ఫలితాలు ఏంటని పక్కన పెడితే, గేమ్ చేంజర్లో కూడా రామ్ చరణ్ గారి లుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ లండన్లో కనిపిస్తున్న రామ్ చరణ్ గారి లుక్ ఏదైతే ఉందో, బాబు టాలీవుడ్ డైరెక్టర్లో ఇతను హాలీవుడ్ హీరో. సో ఒక మంచి కథలతో రండిరా బాబు, అలాంటి లుక్స్ని వాడుకోండిరా బాబు అంటూ రామ్ చరణ్ గారి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. నిజంగా గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారికి హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పి అన్నప్పుడు చాలామంది మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు, రామ్ చరణ్ గారికి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడం ఏంటని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారి లుక్స్ చూసిన తర్వాత, గతంలో ఏదైతే రామ్ చరణ్ గారికి ఒక కెప్టెన్ అమెరికా కానీ, లేదంటే ఒక జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్లు పడితే అదిరిపోతాయి అని ఎవరైతే అంటే ఆ క్యారెక్టర్లో ఊహించుకుంటుంటేనే రామ్ చరణ్ గారిని చాలా యాప్ట్గా కనిపిస్తుంటారు. ఆయన బాడీ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన లుక్స్ కానీ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ జేమ్స్ బాండ్గా చేయగలిగే అన్ని ఫీచర్స్ ఉన్న హీరో మాత్రం రామ్ చరణ్ అని అంటూ రామ్ చరణ్ గారి అభిమానులు అయితే రామ్ చరణ్ గారికి ఇప్పటికీ ఆయన లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. ముఖ్యంగా ఈ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్ గారి లుక్స్పై కామెంట్స్ చేస్తున్నారంటే రామ్ చరణ్ గారి యొక్క లుక్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్ సినిమాని రామ్ చరణ్ గారి లుక్స్ శాసిస్తున్నాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు అంటే ఒక రకంగా రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ ప్రజెంట్ మనం పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారి జనరేషన్ దగ్గర నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు ఆ జనరేషన్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారి లుక్స్ కోసం ఇండియా వైడ్గా కాదు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా బాబు ఈ కటౌట్ ఏంటి, ఈయనేంటి, ఈయన హెయిర్ స్టైల్ ఏంటి, కేవలం రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్కి ఫ్యాన్స్ ఎక్కువ పడి చేస్తున్నారంటే రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ కొన్ని క్రేజ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. మన ఈ మధ్యన లండన్ ఆయన బ్యాక్ స్టాచ్యూ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మన ట్రిపుల్ ఆర్ లండన్లో ఏదైతే ప్రీమియం జరిగిందో మళ్ళీ దానికి వెళ్ళినప్పుడు కానీ రామ్ చరణ్ గారి లుక్స్ చూస్తే హాలీవుడ్ బొక్క, రామ్ చరణ్ గారి లుక్స్ ముందు హాలీవుడ్ హీరోస్ కూడా తేలిపోవలసిందే అనే రేంజ్లో ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ నిజంగా ఫ్యాన్స్ మ్యాడ్ అయిపోతున్నారు అంతే, మామూలుగా కాదు. కానీ ఒక టైంలో రామ్ చరణ్ గారి లుక్స్పై ఇష్టానుసారంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అంటే చూడండి ఆయన పట్టుదల, ఆయన ఎక్కడ ఎవరితోనైతే ఎలాంటి మాట అనిపించుకున్నారు, ఇప్పుడు వాళ్ళే రామ్ చరణ్ గారి లుక్స్ చూసి వావ్ సలాం రా బాబు, నీకు నీకు గులాం అయిపోతాం, ఖచ్చితంగా ఇలాంటి కటౌట్కి, ఖచ్చితంగా ఇలాంటి ఫిగర్కి హాలీవుడ్ సినిమా పడాల్సిందే అంటూ టాలీవుడ్లో రామ్ చరణ్ గారిని విమర్శించే వాళ్ళు కూడా రామ్ చరణ్ గారి లుక్స్పై అద్భుతంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులకి ఏదైతే పెద్ది సినిమా ఉందో, పెద్ది సినిమా తర్వాత సుకుమార్ గారి నుంచి రాబోతున్న ఒక సినిమా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అర్బన్ కల్ట్ మోడర్న్లో రామ్ చరణ్ గారి లుక్ అయితే ఉండబోతుందంట. ఆ సినిమాలో రామ్ చరణ్ గారి లుక్కే ఇంటర్నేషనల్ వైడ్లో ఉండబోతుంది అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. సో ఇక సబ్జెక్ట్ పరంగా అయితే మాత్రం అదొక పెద్ద యూనివర్సల్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్తో రామ్ చరణ్ గారి లుక్స్ పర్ఫెక్ట్గా ఆ రామ్ చరణ్ గారు మాత్రమే అలాంటి లుక్స్ మెయింటైన్ చేయగలరు ఆ సబ్జెక్ట్గా అని చెప్పి సుకుమార్ గారు నమ్మి హాలీవుడ్ రేంజ్ సినిమా కాదు, హాలీవుడ్ సినిమానే రామ్ చరణ్ గారితో తీయబోతున్నారంట సుకుమార్ గారు. సో ఏది ఏమైనా సరే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి మామూలు పండగ కాదండి. రామ్ చరణ్ గారి నుంచి ఒక ఆఫ్లైన్లో ఒక ఫోటో బయటకు వస్తుంది అంటే అదొక సెన్సేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ లుక్ అలా ఉంది. ఆ పొడవాటి గడ్డం కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ కర్లింగ్ తిరిగే విధానం కానీ బాబా ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. కానీ రామ్ చరణ్ గారితో ఆ డ్రెస్సింగ్, ఆ హెయిర్ స్టైల్ నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులు అయితే వాళ్ళు ఎవర్రా బాబు మా హీరోని ఏంటి, అసలు ఒక హాలీవుడ్ రేంజ్ ఏంటి, హాలీవుడ్ హీరోలు కూడా రామ్ చరణ్ గారి స్టైలింగ్ ఫాలో అయ్యే రేంజ్లో రామ్ చరణ్ గారి ఫాలోయింగ్, రామ్ చరణ్ గారి అందం, రామ్ చరణ్ గారి చార్మ్, రామ్ చరణ్ గారి రాయల్టీ ఉందని చెప్పి మురిసిపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా టాలీవుడ్లో ఒకనొక టైంలో రామ్ చరణ్ గారిపై చాలా విపరీతమైన దారుణమైన నెగిటివ్ కామెంట్స్, ఇంకా మనకి ఇంకా తుఫాన్ సినిమా టైంలో అయితే బాలీవుడ్లో కూడా రామ్ చరణ్ గారి లుక్స్పై ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ వాళ్ళు కూడా ఎవర్రా బాబు ఈ హాలీవుడ్ హీరో అంటూ రామ్ చరణ్ గారిని అయితే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ లుక్ ట్రెండ్ చూస్తుంటే
రామ్ చరణ్ గారితో స్టేజ్ షేర్ చేసుకోవాలంటే ఇతర హీరోలు భయపడుతున్నారంట. ఎందుకంటే ఇక రామ్ చరణ్ గారి పక్కన ఆయన స్టైలింగ్ పక్కన, ఆయన డ్రెస్సింగ్ పక్కన, ఆయన హెయిర్ స్టైల్‌కి, ఆయన రాయల్టీకి ఆయన పక్కన ఏ హీరో ఉన్నా సరే ఇక కనిపించట్లేదట. అంటే అంతలా డామినేట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు తన లుక్స్‌తో. ముఖ్యంగా ఇవే లుక్స్‌తో గాని రామ్ చరణ్ గారు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా ఇంకొకటి గాని పడితే మాత్రం రామ్ చరణ్ గారి క్రేజ్ ఇంకా ఇప్పటికే ఆయన గ్లోబల్ స్టార్. అంతకు మించి అంటే ఇంక మీరు ఊహించుకోవచ్చు. ఇక కొన్ని రోజుల్లోనే ఆయన యొక్క మార్వెల్‌లోనో లేదంటే ఒక డీసీ సీరీస్‌లో కనిపించినా సరే ఆశ్చర్యపోక్కర్లేదు. అలాంటి లుక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. ముఖ్యంగా రామ్ చరణ్ గారి బైసెప్స్ గాని, ఆ బాడీ గాని, ఆ కటౌట్ నిజంగా బాబోయ్! ఆయన ఎంత కష్టపడుతున్నారో తెలీదు గానీ, ఆ కటౌట్‌కి నిజంగా చాలా మంది వీర అభిమానులైపోతున్నారు. ఎందుకంటే ఆ కటౌట్ మామూలుగా లేదు. ఏంట్రా బాబు వీడు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు రామ్ చరణ్ గారు అనుకోవచ్చు. కానీ ఇది అక్షర సత్యం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రం రామ్ చరణ్ గారి ఆఫ్‌లైన్ లుక్స్‌ని ఎవ్వరు కూడా డామినేట్ చేయలేరు. ముఖ్యంగా ఏ హీరో కూడా ప్రెజెంట్ టాలీవుడ్‌లో రామ్ చరణ్ గారిలాగా లుక్స్ గాని, ముఖ్యంగా ఆ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ మాత్రం రామ్ చరణ్ గారిది మాత్రమే టాలీవుడ్‌లో ది బెస్ట్. టాలీవుడే కాదు బాలీవుడ్‌తో పోల్చుకున్నా సరే ది బెస్ట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. సో, ఓవరాల్‌గా రామ్ చరణ్ గారి అభిమానులకి రామ్ చరణ్ గారి నుంచి అంటే వాళ్ళకి ఏదో ఒక సినిమా టీజర్, కొత్త సినిమా పోస్టర్ కాదు. రామ్ చరణ్ గారి ఆఫ్‌లైన్ లుక్ బయటకొస్తే చాలు సోషల్ మీడియానైతే తగలబెట్టేస్తున్నారు. సో, ఇలాంటి లుక్స్ ఉన్న హీరోని హాలీవుడ్ రేంజ్ సినిమా కాదు. హాలీవుడ్ సినిమాయే తీయాలి రామ్ చరణ్ గారు ఖచ్చితంగా. ఏదో ఒక విధంగా రామ్ చరణ్ గారు ఒక జేమ్స్ బాండ్ క్యారెక్టర్‌లోనో లేదంటే సుకుమార్ లాంటి ఒక టాప్ డైరెక్టర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ గారితో హాలీవుడ్ లెవెల్ కాదు. హాలీవుడ్ సినిమాని కూడా అంటే ఇప్పటికే టాలీవుడ్ అనేది ఇంటర్నేషనల్‌గా మార్కెట్ ఏర్పడిపోయింది టాలీవుడ్‌కి. ఇప్పటికే 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత చాలా పెద్ద మార్కెట్ వచ్చేసింది. జపాన్‌లో ఇక రామ్ చరణ్ గారి క్రేజ్ అయితే మామూలుగా లేదు. సో, ఇలాంటి టైంలో రామ్ చరణ్ గారితో ఏవో రోత సినిమాలు కాకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాలు, అదే విధంగా ఒక హాలీవుడ్‌ని తలదన్నే రీతిలో కథలు రాసి గాని సినిమాలు తీస్తే భవిష్యత్తులో రామ్ చరణ్ అనే వ్యక్తి టాలీవుడ్ లేదంటే బాలీవుడ్ కాదు. ఓవరాల్‌గా గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.